ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బిల్లో ఫోన్ నెంబర్ చూసి అందరికి ఫోన్ చేసి రెడ్ నెంబర్ రిక్వెస్ట్ చేయండి. మై గాడ్, ఆయిల్ ప్యాకెట్స్ అన్ని కల్తీ అయ్యాయి. సంథింగ్ ఇస్ రాంగ్. వీరు, బావా సీసీటీవీ ఫుటేజ్ అరేంజ్ చేయి. సరే బావా. బావా, ఈ సీసీటీవీ ఫుటేజ్ చెక్ చేయడం ఎందుకు? ఈ కల్తీ ఆయిల్ ప్యాకెట్స్ లోపలికి ఎలా వచ్చాయో ఖచ్చితంగా తెలుసుకోవాలి వీరు. ఎలా రావడం ఏంటి? మార్కెట్ డీలర్స్ నుంచి మీరే తెప్పించుకొని ఉంటారు కదా. వాళ్ళ దగ్గర ఎక్కడో దగ్గర మిస్టేక్ జరుగుంటుంది. మన మార్ట్లో ఎందుకు జరుగుతుంది? లేదు, ఆ డీలర్స్ పెదనానికి బాగా తెలుసు. వాళ్ళ దగ్గర పొరపాటు జరగదు. విఘ్నేష్ సార్. ప్లే. ఓకే సార్. ఫార్వర్డ్, ఇంకొంచెం ఫార్వర్డ్. స్టాప్, స్టాప్ ఇట్. ఆ షాడో జూమ్ ఇన్ చేయి. ఓకే సార్. ఇంకొంచెం. వాట్ హ్యాపెండ్? సారీ సార్, ఫుటేజ్ ఎర్రర్ చూపిస్తుంది సార్. ట్రై అగైన్, ట్రై అగైన్. ఓకే సార్. నో యూస్ సార్. డామ్ ఇట్, ఇదెవరో కావాలని మన సూపర్ మార్కెట్ రెప్యుటేషన్ దెబ్బ తీయడానికి చేస్తున్నారు. మకాం సార్, ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వు. అలాగే సార్. నమస్తే సార్. నమస్తే. ఏం జరిగింది? ఆయిల్ ప్యాకెట్లు కల్తీ జరిగిందంట. అందుకనే మన దగ్గర ఉన్న ప్యాకెట్లన్నీ రిటర్న్ తీసేసుకున్నారు. ఏంటి అందరూ సైలెంట్ గా ఉన్నారు? సేల్స్ కూడా జరగట్లేదు. అవును. ఏం జరుగుంటుంది? పదండి పెద్దోరు చూద్దాం. బావా, నువ్వు కంగారు పడకు. ప్రజెంట్ ఆయిల్ మ్యానుఫ్యాక్చరింగ్లో ఇలాంటి కల్తీలు జరగటం మామూలు అయిపోయింది. దీనికి పోలీస్ కంప్లైంట్ దాకా ఎందుకు? మార్కెట్ డీలర్స్తో కూర్చొని ఇష్యూ సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది కదా. నో, నేను దీన్నంత ఈజీగా వదిలిపెట్టను. రుద్రా, ఏమైంది? ఎందుకు సేల్స్ ఏం జరగట్లేదు? కస్టమర్స్ అంతా ఏదో కల్తీ జరిగిందని మాట్లాడుకుంటున్నారు. అవును పెదనాన్న, మనం ఫెస్టివల్ ఆఫర్ కోసం తీసుకొచ్చిన దీపారాధన ఆయిల్ ప్యాకెట్స్ ప్లేస్ లో కల్తీ ఆయిల్ ప్యాకెట్స్ ని రీప్లేస్ చేశారు. ఓలమ్మో, కల్తీయా? అవును పెదనాన్న, అది కూడా ఆయిల్లో పెట్రోల్ కలిపారు. లక్కీగా తెలుసుకున్నాం కాబట్టి సరిపోయింది. ఒకవేళ కస్టమర్స్ ఆ ఆయిల్ యూజ్ చేస్తుంటే చాలా పెద్ద ప్రమాదం జరిగేది. మన సూపర్ మార్కెట్ రెప్యుటేషన్ అంతా పోయి బ్యాడ్ నేమ్ వచ్చుండేది. మై గాడ్, ఇంత కుట్ర చేసింది ఎవరు? నేను అదే ఆలోచిస్తున్నాను పెదనాన్న. బట్ ఒకటి మాత్రం నిజం, మన చుట్టూ మనకే తెలియకుండా ఎవరో ఉచ్చు బిగించడానికి ట్రై చేస్తున్నారు. వాళ్ళు మీకు వ్యాపారపరంగా ఉన్న శత్రువులా, లేక నా అపోనెంట్ టీం వాళ్ళ? ఒకవేళ ఈ రెండూ కాకుండా మనం గంగకి షెల్టర్ ఇచ్చామనే కోపంతో ఆ రౌడీ గ్యాంగ్ వాళ్ళ? వాళ్ళెవ్వరైనా సరే మన డౌన్ ఫాల్ వాళ్ళ టార్గెట్ అని అర్థమవుతుంది. వీలైనంత త్వరగా వాళ్ళెవరో తెలుసుకోవాలి. లేదంటే ఇలాంటి కుట్రలు ఇంకా ఫేస్ చేయాల్సి వస్తుంది. సార్ సార్, పోలీస్ కంప్లైంట్ ఇచ్చాను సార్. గుడ్. కాకపోతే ఇంకో ప్రాబ్లం వచ్చి పడింది సార్. ఏమైంది? మనం గిఫ్ట్లు ఇచ్చే విగ్రహాల లోడ్ వెహికల్కి యాక్సిడెంట్ అయిందంట సార్. రావడానికి చాలా టైం పడుతుందంట.
అవునా? వాట్ ఏ బ్యాడ్ టైం. ఇక్కడ సేల్స్ ఆగిపోయి పైగా ఆఫర్స్ ప్రకారం విగ్రహాలు కూడా ఇవ్వకపోతే కస్టమర్స్ విసిగిపోతారు. మన మీదున్న నమ్మకం కూడా పోతుంది. బావా, నేను వేరే ఎక్కడి నుంచైనా తెప్పించడానికి ట్రై చేస్తాను. ఇప్పటికిప్పుడు లోడ్ రావడం అంటే కష్టం. మకాం, సార్ నెక్స్ట్ లోడ్ రావడానికి ఎంత టైం పడుతుంది? కనీసం 2-3 గంటల పైనే పడుతున్నాను సార్. మీరేం కంగారు పడకండి పెద్దోరు. ఆ స్టాకింగ్ వచ్చే వరకు కస్టమర్స్ కి ఇవ్వడానికి మట్టి వినాయకుడిని నేనే తయారు చేస్తాను. ఎలా? నువ్వు చేయగలవా? చేస్తాను పెద్దోరు, నమ్మండి. మకం, మనం ఎకో ఫ్రెండ్లీ గణపతి కాన్సెప్ట్ ని ఆఫర్ చేయొచ్చు. ఏం కావాలో మెటీరియల్ తెప్పించు. డూ ఇట్ ఫాస్ట్. అలాగే సార్, అలాగే సార్. పథకంగా. దుర్గేష్, సార్ సర్వర్ నుంచి ఏమైనా రికవర్ చేయొచ్చేమో ఫుటేజ్ చూడొకసారి. ఓకే సార్, ట్రై చేస్తాను. ఏమో అనుకున్నాను, చాలా బాగా చేస్తున్నావు గంగా. వినాయకుడు బొమ్మలేనా, కొండపల్లి బొమ్మలు కూడా చేస్తావా? ఏ, అవి కూడా చేయించి షాప్ లో పెట్టి అమ్మేస్తావా? ఆ, సార్ ఈ ఐడియా సూపర్ గా ఉంది సార్. ఏయ్, కొండపల్లి బొమ్మలేం కర్మ, నీ బుర్రతో అచ్చ నీలాంటి బొమ్మని కూడా వేస్తా. ఓహో అవునా? ఆ, అంటే నాది మట్టి బుర్ర అంటున్నావా? ఉన్న మాటే కదా అంది. ఆ, గంగా, అదేంటి బొమ్మలో విత్తనాలు పెడుతున్నావు? అందుకే నీది మట్టి బుర్ర అనేది. ఏయ్, ప్రకృతిని కాపాడుకోవడంలో ఇది కూడా ఒక టెక్నిక్. ఓహో. హా, పాతకాలంలో ఇలానే ఆ, చిన్న చిన్న మట్టి విగ్రహాలు చేసుకొని వాటిలో విత్తనాలు దాచేవారు. ఓ ఎందుకంటే విగ్రహాన్ని ఇంట్లోనే నీళ్లలో నిమజ్జనం చేశాక ఆ నీటిని ఇంటి పెరట్లో చెట్లకు పోసేవారు. అప్పుడు ఆ విత్తనాలు భూమిలోకి వెళ్ళి మొలకెత్తి అవే చెట్లయ్యేవి. ఓహో, ఎంత అర్థం ఉందో సార్ ఇందులో. అయినా ఈ మ్యాటర్ వినాయకుడు వ్రత బుక్ లో లేదే. ఆ, అన్ని పుస్తకాల్లో రికార్డ్స్ లో ఉండవు. ఓ, జనాలకు స్వచ్ఛమైన గాలి, ఎండపాటున చల్లని నీడ కలగాలని అలా చేసేవారు. పెద్దవాళ్లు పాటించిన పద్ధతులన్నీ మానవాళికి ఉపయోగపడేవే. ఓహో. పెద్దోరు